బీజేపీ ఎంపీ తెలంగాణ నేత రఘునందన్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలపై నమ్మకం లేని వ్యక్తులు పార్లమెంట్లో ప్రతినిధులుగా ఉండటం దేశానికి దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీపై ఎన్నికల విధానంపై ప్రజాస్వామ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ నిజంగా ప్రజల సమస్యల కోసం కాకుండా తన పార్టీ రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్నికల సంఘంపై నమ్మకం కోల్పోయిన రాహుల్ గాంధీ తన నియోజకవర్గం రాయ్బరేలీ నుంచి రాజీనామా చేసి అక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే తామే ముందుకు వస్తామని ఆయన ప్రకటించారు. అలాగే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారానే అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసి గెలిచినప్పుడు ఇవి మంచివి, ఓడిపోయే పరిస్థితుల్లో మాత్రం బ్యాలెట్ బాక్సులు కావాలన్న ధోరణి రాహుల్ది అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రను ప్రస్తావిస్తూ ఈవీఎంలను దేశానికి పరిచయం చేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని రఘునందన్ రావు గుర్తు చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిందని, అప్పుడు వాటిని ప్రశ్నించలేదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం, వ్యవస్థలను విమర్శించడం వెనుక కనీస అవగాహన ఉందా అనే సందేహం కలుగుతోందని ఆయన అన్నారు. అలాగే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయంటే కేసీఆర్ ఎలా ఓడిపోయారని ప్రశ్నించారు. కేటీఆర్ ఎన్నికల తర్వాత అసహనంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.